హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటో కాదు, రాగి పిండి ఉల్లి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్లోకి 2 బౌల్స్ రాగి పిండి తీసుకోవాలండి. అలాగే ఒక బౌల్ వరిపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలిపేసుకోవాలండి. అది కాస్త బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్ మొత్తం ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చూసారుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ వాటర్ ఎక్కువగా అయిపోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం పొడిగా ఉండాలండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పకోడీలాగా వేసేసుకోవాలండి. సో చూసారుగా ఇప్పుడు పకోడీలా వేసేస్తున్నాము. సో చూసారుగా మనకి ఎంతో హెల్తీగా టేస్టీగా మనం స్నాక్ ఐటెం చేసుకుంటున్నాం కదండి. ఇదైతే దీంట్లో రాగి పిండి చాలా మంచిది కదండి హెల్త్కి. అలాగే తోటకూర, ఆకుకూర కూడా మనం యాడ్ చేసాం కాబట్టి జనరల్గా ఆకుకూరలు తినడానికి పిల్లలు ఇష్టపడరు. సో ఇలా మిక్స్ చేసుకొని మనం ఇలా చేసినట్లయితే చక్కగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి. చాలా హెల్తీ అండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో చూసారుగా మనకైతే బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. తర్వాత సేమ్ ఇలాగే మిగతా పిండిని కూడా పకోడీలా వేసేసుకోవాలండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగే మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడే వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. సో బయట కొనుక్కోకుండా హైజీన్గా ఇలాగే హెల్తీగా తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. హెల్తీ కదండి. మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారుగా ఈ మొత్తం పిండిని ఈ విధంగానే పకోడీలా వేసేసుకోవాలి. ఇక్కడ సో లాస్ట్ కూడా అయిపోయిందండి. వీటిని కూడా ఆయిల్ని సపరేట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన వెరైటీగా రాగిపిండి ఉల్లి పకోడీ రెడీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.